మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి నాగసాధుపై కేసు నమోదైంది. అఘోరి నాగసాధు వరంగల్ జిల్లా మామనూరు మండలం బెస్తం చెరువు దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికలో కోడిని బలివ్వటానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు పిఎస్లో కంప్లైంట్ చేశారు. అంటే ఒక జంతువుని బలివ్వటం అంటే అక్కడ క్షుద్ర పూజ లాంటివి చేయటం, డైరెక్ట్గా లైవ్లో ఒక జంతువును చంపటం అనేది ఇది పూర్తిగా నేరం కిందకు వస్తుంది. కొన్ని సెక్షన్స్ కింద 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అఘోరి గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అఘోరి దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా పోలీసులు పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను శివైక్యం పొందుతాను, సనాతన ధర్మం కోసం ఎవరు కూడా సహకరించట్లేదని చెప్పి ఇటు రేవంత్ రెడ్డిని, ప్రధాని మోదీ గారిని కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర కూడా పెట్రోల్కి ఎంతో హల్చల్ చేశారు. దీంతో నాగసాధుని, లేడీ అఘోరిని తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర వెళ్ళి కూడా గొడవ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వరంగల్ జిల్లా మామునూరు దగ్గర శ్మశాన వాటికలో చేసినటువంటి ఈ కార్యానికి సంబంధించి పోలీసులు కేసు తీసుకున్నారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఆధారాలతో సహా పోలీసులకి అప్పచెప్పే నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. సో గుజరాత్ పర్యటనలో ఉన్నటువంటి లేడీ అఘోరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనకు ఫోన్ చేస్తున్నాను. అంటే అఘోరి మీద నమోదైనటువంటి సెక్షన్స్కు సంబంధించి ఎంతకాలం శిక్ష పడుతుందో ఈ విషయాలన్నీ కూడా ఆజాద్ గారి మాటల్లోనే విందాం. ఆజాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఆజాద్ గారు, లేడీ అఘోరి మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే జంతు బలి ఇచ్చారు. శ్మశానంలో బతుకున్నటువంటి కోడిని లైవ్లో చంపేసింది అఘోరి. కొన్ని మంత్రాలు చదువుతూ అక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసుకుని లైవ్లో బలిచ్చింది. ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేశారు. 325 BNS కింద కేసు నమోదైంది. తర్వాత 11(1)A PCAA చట్టం కింద కేసు నమోదైంది. ఎట్లా ఉంటుంది సార్ దీనికి పనిష్మెంట్? అంటే ఇప్పుడు ఆమె ఏమి ఇంటెన్షన్ గా ఏం చేయలేదు కదండి, పూజలో భాగంగా అది చేసింది. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ 1960 ప్రకారం అది 11(1)A ఏదో పెడతారు మామూలుగా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందండి, ఇప్పుడు ఆమె ఇంటెన్షన్ గా ఏం చంపలేదు కదా, ఆ పూజలో అది భాగం. అంటే ఇప్పుడు జనరల్ గా మన ఏది వాళ్ళ ఊరు ఎక్కడండి, కాశీలో అక్కడెక్కడ అఘోరాలు అవన్నీ బలి చేస్తుంటారు. అంటే సార్ ఇప్పుడు బతికున్న ఒక కోడిని చేతుల్లోకి తీసుకొని అగ్నిలో పడవేసి అంటే ఆ కోడి కూడా గిలగిలో కొట్టుకోవటం, ఇదంతా వీడియో తీయటం, ఇది కరెక్టేనా? ఇది నేరం కిందకి రాదా? ఎవిడెన్స్ ఉందా? అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ ఉన్నాయి. ఇద్దరు కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఎవిడెన్స్తో సహా ఇచ్చారు పోలీసులకి. ఓకే, అన్నెసెసరీ పెయిన్ కింద అలాగే వీళ్ళు 325 BNS కూడా ఉంది. దాని ప్రకారంగా ఈ జంతువులు హత్యని గాని అలాగే వాళ్ళకి సంబంధించి అంగవైకల్యం కలిగించడం గాని ఇవన్నీ ఉంటాయండి. సో ఇది 11 ఆఫ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం జంతు హింస అనేది నిరోధించడం జరిగింది. ఓకే. సో దీని ప్రకారం ఏమున్నదండి, మామూలుగా అయితే BNS 325 ప్రకారం దీని ప్రకారం చూసినా 5 years నేరాలే కదా. సో దీంట్లో ఏముందండి, 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటారు మరి ఈ కేసులో? అలా అది అంటే దానికి సర్కమస్టాన్సెస్ ఉంటదండి. సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ అనేది ముఖ్యము. ఇప్పుడు వీళ్ళు తీసిన వీడియో అది కరెక్టా కాదా, అది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో తేలాలి. ఎందుకంటే ఈ మధ్య జనరల్ ఏంటంటే ఆమె అఘోరి చేసే సమయంలో వీళ్ళు అక్కడ ఉన్నారా, ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ తేలాలి. సరే ఓకే, ఆమె జంతు అంటే ఈ మధ్యకాలంలో ఆజాద్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న కొంత వికృత చేష్టలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అఘోరిని ముందుగా చాలా మంది ఒక దైవత్వంతో కొలిచారు, కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది కదా. ఆమె ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకుంటుంది, పోలీసులను కొడుతోంది, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది. ఒక్కటి సార్, ఇప్పుడు కరెక్టే, ఆమె ఎవరిని కొట్టలేదు. పోలీసులు విధుల్లో ఉన్న పోలీసుల మీద చేయి చేసుకున్నారు కదా సార్. వలిగారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆమె ప్రైవసీ భంగం కలిగిస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రొడక్షన్ చేసినప్పుడు ఆ ప్రొడక్షన్ చేసే రైట్ ఆమెకు భారత రాజ్యాంగం ప్రకారం ఉంది. భారత అంతే కదా, మనం ధర్నా చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ప్రొడక్షన్ అనేది మన హక్కు, అది భారత రాజ్యాంగం. అవును సార్, శాంతియుతంగా చేయాలి, అంతేగాని
కొడితే ఇప్పుడు భౌతిక దాడులు చేసే ఆ భౌతిక దాడులు చేస్తే ఏమవుతుందండి, అధికారులని కొట్టినందుకు వాళ్ళు చర్య ఏదో తీసుకుంటారు. ఏమో ఆమె అయితే కేసు నమోదు అవ్వలేదు కదా అక్కడ. అదే అంటున్నా. ఒకటి రెండోది ఏంటంటే, సరే ఆమె చేస్తే ఇప్పుడు మీరు అన్నట్టు 325 అది 11 కింద సార్ బిఎన్ఎస్ 325 ఎన్నాళ్ళు పడుతుంది సార్? అది 5 years అండి. అది 5 years గానే నిలబడాలి కదా సార్. ఇప్పుడు ఎవిడెన్స్, సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఉండాలిగా. ఒకటి ఇంకొకటి కోడ్ ఎలా వచ్చింది ఆమెకి అది కూడా పరిశీలించాలిగా. ఇప్పుడు ఒకటే అండి వలి గారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఆమెకి కోడ్ ఎవరు ఇచ్చారు? ఆ నైట్ 11 గంటల కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే కదా. ఎవరన్నా ఇచ్చారా, లేకపోతే ఎక్కడి నుంచి కొనుక్కొని తీసుకొచ్చారా, లేదంటే దొంగిలించి తీసుకొచ్చారా? అది తేలాలి కదా, అవన్నీ తేలాలి కదా ఫస్ట్. ఓకే, ఒకటి ఇప్పుడు కోడ్ ఎవరిని ఇచ్చారా, కొనుక్కొని తెస్తే అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా బహుమతి రూపంలో ఇచ్చారా? మరి ఆ కోడి ఆ నైట్ 11 గంటలకు ఎవరు ఇస్తారు? మామూలుగా మనం కూడా ఊళ్ళల్లో, ఇప్పుడు మేము కూడా కోళ్ళు పెంచుతాం సార్ ఊళ్ళల్లో. నైట్ ఈ టైంకల్లా 11 సాయంత్రం 6 5 కోళ్ళు గూడు చేరుకుంటాయి. మీకు తెలియదు ఏముంది, మన ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళం. ఆ 11 సరే, ఇప్పుడు శ్మశానంలో అగ్నిని వెలిగించి బతుకున్న కోడిని తీసుకెళ్లి ఉన్న పళంగా అందులో వేసేసి చంపటం అనేది నేరం కిందకు వస్తుందా? అంటే ఈ ఆధారాలు, ఆమె కోడి ఎక్కడి నుంచి వచ్చింది అని పక్కన పెడితే, అట్లా ఒక హింసకు గురి చేస్తూ చంపటం అనేది లైవ్ లో మళ్ళీ అందరూ చూసే విధంగా చేయడం, ఇది నేరం కిందకు వస్తుందా రాదా? అదే సార్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలాలి. ఇప్పుడు అది నేరం కింద వస్తుందా రాదా అనేది మీరు నేను ఎవరో కేసు పెట్టిన పిల్లలు చెప్పడం కాదు కదా సార్. ఒకవేళ హింస ఒకవేళ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు కోర్టు విల్ బి పనిషబుల్. ఇప్పుడు మీరు నేను చెప్పడానికి ఎవరు అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇప్పుడు ఒక కేసు పెట్టినంత మాత్రాన అతను నేరం చేసినట్టు కాదు కదా. ఓకే, ఇప్పుడు ఒకటండి, నేరస్తుడు అనే వ్యక్తి అతను నేరస్తుడే, ఇది నాట్ కల్ప్రిట్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆమె కోడి కోసింది, ఆ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి, వీళ్ళు చూశారు, విట్నెస్లు ఉన్నారు. ఉన్నప్పుడు అది దేనికి, ఏ సందర్భంలో ఆమె చేసింది? క్రతువు పరంగా చేసిందా, లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా చంపిందా? ఇప్పుడు ఇన్ని పాయింట్స్ వస్తాయి కదా సార్ లీగల్ టెర్మినాలజీలో. ఓకే, ఇప్పుడు క్రతువు పరంగా చేస్తే అది నేరం కింద చూడాల్సిన అవసరం లేదు. అదన్నీ కోర్టు పరిశీలిస్తుంది అవన్నీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్. సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. అంటే సామాన్య మానవులకి ఒక రకంగాను, అఘోరీల్ని సామాన్య మానవులతో కలిపి చూడరా? లీగల్ గా వాళ్ళకి ఏమన్నా సెపరేట్ ఏమన్నా ఉందా? చట్టాలు అట్లా ఉన్నాయి? లేదు, ఇప్పుడు సపరేట్ కాదు సార్. ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక రిలీజియన్ సంబంధించిన ఒక పండగ వచ్చింది సార్. ఒక పండగ ఉంది, వస్తూనే ఉంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళ నుంచి మాట్లాడకూడదు. వచ్చినప్పుడు దాంట్లో కొన్ని వందల జంతువులను బలిస్తుంటారు. ఓకేనా సార్? కొన్ని వందల జంతువుల్ని కొన్ని చేస్తా ఉంటారు. చేసినప్పుడు ఎవ్వరు అక్కడ యాక్షన్ తీసుకోరు. కేవలం ఒక హిందువు సాంప్రదాయం ప్రకారం ఒక నాగ సాధువుగా అఘోరి తన యొక్క క్రతువుని చేస్తున్నప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి. అంటే ఇది హిందువుల మీద దాడి జరిగినట్టు కాదా? జనరల్ గా ప్రశ్నిస్తున్నాను, నేను కాదు, ప్రజలు అడుగుతున్నారు. సో ఇప్పుడు కోడి చంపటం ఓకే, ఆమె కోడిని చంపింది. ఇప్పుడు దాంట్లో మీకు ఒకటి సార్, మీరు ఫస్ట్ నుంచి కూడా అఘోరీ వైపు కొంత బలమైన వాదన వినిపిస్తున్నారు మీరు హైకోర్టు అడ్వకేట్ గా. ఇంకొకటి ఒక చిన్న మాట ఆజాద్ గారు, యాక్చువల్ గా అఘోరీ మానసిక పరిస్థితి మీద మీకు ఏమన్నా అనుమానం ఉందా? ఆమె ఒక క్రమ పద్ధతిలో పోకుండా వికృతంగా ఏమైనా ప్రవర్తిస్తున్న అనుమానం ఏమైనా ఉందా? చాలా మందిలో ఈ డౌట్ ఉంది, అఘోరీ లాగా ఉండకుండా తేడాగా బిహేవ్ చేస్తున్నారని. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకసారి నేను మీకు 11A అని చెప్తా, అది కూడా చెప్తా. 11Aలో ఏముందో చూద్దాం. ఇప్పుడు బీటింగ్, కిక్కింగ్ ఆర్ ఓవర్ రైడింగ్ అనే యానిమల్, కొట్టడం, కాలుతో తంతడం, దాని మీద ఎక్కడం, ఓకేనా? కాజింగ్ an animal to be treated in a way that cause unnecessary pain, suffering. Employing an animal that is unfit for the work or labor, ఎక్కువగా చేయటము ఏంటి, కన్వీనింగ్ an animal way to cause the unnecessary pain and suffering. ఓకే, సో ఇది ఇందులో ఉన్న ఇవన్నీ అన్నెసెసరీ అనే చెప్తున్నారు. ఇప్పుడు మీకు 11A ఏదో చూసుకుంటే అన్నెసెసరీగా ఉండటం. ఇప్పుడు ఒక వ్యక్తి వేడి నీళ్ళు కుక్క మీద పోసాడు, కుక్క చర్మం కాలిపోయింది, అంటే అది అన్నెసెసరీగా దాన్ని బాధ పెట్టడం. అవును. సో ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇందులో ఏముందండి, ద పనిష్మెంట్ ఆఫ్ క్రూయల్టీ యానిమల్స్ అండర్ సెక్షన్ 1A ఏం చెప్తుంది? 100 రూపాయలు ఫైన్. ఏంటి ఏముండదండి దాంట్లో? 100 రూపాయలు ఫైన్. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు నాకు బాగా ఆకలేసింది, ఏమీ దొరకలేదు, నన్ను నేను కాపాడుకోవటం కోసం కోడిని నేను చంపి తిన్నాను అంటే నేరం కిందకి రాదంటారా? ఇది నేరంగా పరిగణించలేము. అట్లాంటి అందరం జైల్లో ఉంటాం, మీరు నేను అందరం జైల్లో ఉండాలి. అదేంటున్నా ఈ రకంగా చెప్పుకునే అవకాశం కూడా ఉంది కదా అంటున్నా. ఉంటుందండి, అదే నేను చెప్పేది. ఇది ఏదో పబ్లిసిటీ కోసం లేదా హిందూ సాంప్రదాయాల్లో
ఆమె అఘోరి సాంప్రదాయం ప్రకారం చేసే సందర్భంలో ఉమ్, ఈ అన్నెసెసరీ కేసులు పెట్టడం తప్ప ఏముండదండి దీంట్లో. అది బిలో ఇదే మహా అయితే 100 రూపాయలు పడుతుంది ఫైన్, అంటే లేదా 3 months జైలు శిక్ష పడుతుంది. ఓకే. ఆమెకు అఘోరికి ఎక్కడ ఉంటే ఒకటే, కేదార్నాథ్లో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే, మనం బయట ఉన్నా ఒకటే. ఇప్పుడు ఎక్కడైతే 325 బిఎన్ఎస్ ఇది అది అది అట్రాక్ట్ అవుతలేదో చూడాలండి. ఎఫ్ఐఆర్ చదివితే కానీ మనకు అర్థం కాదు. ఎఫ్ఐఆర్ దాంట్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ ఎవిడెన్స్ అన్ని చూస్తే కానీ మనం అట్రాక్ట్ అవుతుందా లేదా నేను చెప్పగలుగుతా. ఒకటే సరే ఒకవేళ అట్రాక్ట్ అయ్యింది అనుకుందాం మీరు చెప్పినట్టుగానే, ఓకే. ఏమవుతుంది 5 years వరకు జైలు శిక్ష అని చెప్పడం జరుగుతుంది. అది 5 years వరకు పడదు కదా, 5 years స్టిల్ 5 years అన్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఏమో హిందూ క్రతువు శివుడికి అర్పించే సమయంలోనే ఇప్పుడు కోడిలు ఇవన్నీ గుర్తొచ్చినాయా సార్? ఒకటి. రెండోది, సరే ఇప్పుడు వాళ్ళు వీడియో తీసిన వాళ్ళు మరి ఎందుకు ఆపలేకపోయారు? అది కూడా ఇప్పుడు నేరం జరుగుతున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత కూడా వీడియో తీసే వాళ్ళ పైన ఉంటది కదా. మరి అది ఎందుకు ఆపలేకపోయారు? వీళ్ళు పోయి అడగచ్చు కదా, అడగలేదు. తర్వాత ఎప్పుడుకో గుర్తు వచ్చింది జంతు బలి అనేది. మనం మాట్లాడుకుంది ఇవన్నీ చూడాలి కదా సార్, ఇవన్నీ ఛార్జ్ షీట్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఓకే. కానీ ఆజాద్ గారు, ఈ అఘోరి ప్రవర్తనని ఎట్లా చూస్తారు మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా? అంటే ఒకటి సార్, ఇక్కడ ఆమె ప్రవర్తనని ముందు నుంచి మీరు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏ అఘోరీలు కూడా ఇట్లా బాహ్య ప్రపంచంలో జనాల మధ్యలో జనాభాసాల్లోకి వచ్చి ఇంత గందరగోళం చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. సో ఈ అఘోరి గురించి మీరు ఏం చెప్తారు సార్? మీకు టైం ఉందంటే 2 నిమిషాల్లో చెప్తా. చెప్పండి. టైం లేదంటే వదిలేద్దాం. ఎందుకు అంటే ఫస్ట్ అఘోరి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఎవరన్నా ఒక మీడియా అన్నా ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడారా? ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు మీడియా హైప్ అయిన తర్వాత అఘోరి అని అందరికి తెలిసింది, రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసరికి అఘోరి మీద మొన్నటిదాకా మీడియా సపోర్ట్ చేసిన మీడియా ఇప్పుడు అగెనెస్ట్ గా మాట్లాడుతా ఉంది. ఎందుకు? ఇది ఒక పాయింట్. సరే, అఘోరి ప్రవర్తన సరిగా లేదంట, ప్రవర్తన సరిగా లేదు కాబట్టి మీరు అనేది ఒకటండి. ఇప్పుడు ఇక్కడ ఆమె మానసిక స్థితి మీరు బాగోలేదని అంటున్నారా? మీరు అంటున్నారా? అంతేగా, మానసిక స్థితి. రైట్. అంటే ఆమె మానసిక స్థితి బాగాలేదు. అప్పుడు అంటే ఆమె నిజంగా మానసిక స్థితి బాగాలేదా, లేకపోతే ఆమె ఏదో ఒక హైప్ కోసం వచ్చిందా? హైప్ చేసింది ఎవరు? మీరే కదండి వలి గారు. హైప్ చేసింది మీరు, మీడియా వాళ్ళే కదా సార్. ఒకటి. సరే, అది పక్కన పెడదాం. రెండోది ఏంటంటే ఆమె మానసిక స్థితి బాగాలేదని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఆమె మానసిక స్థితి బాగాలేనప్పుడు ఇలాంటి చర్యలన్నీ రావు కదా, ఇవన్నీ క్రైమ్ కాదుగా. ఒక పిచ్చివాడు చేసే పనులకి అది నేరం కాదు కదా. ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, మానసిక స్థితి కోసం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఒక పిచ్చివాడు మానసిక స్థితి బాగాలేని ఒక వ్యక్తి తెలిసి తెలియకదనం చేసినప్పుడు అతని యొక్క మానసిక స్థితి బాగాలేనప్పుడు అది క్రైమ్. సార్, ఇప్పుడు అంటే మానసిక స్థితి బాగాలేదేమో అన్న విధంగా ఆమె ప్రవర్తన ఉందా లేదనేది డాక్టర్లే తేల్చాలి, డాక్టర్స్ రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఆమె ప్రవర్తన అట్లా ఉందని చెప్పి అనుమానం. అలా కాదు వలి గారు. ఇప్పుడు ఒక మీడియా జర్నలిస్ట్ గా, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. నేను ఒక సామాన్యుడిగా నా ప్రశ్న ఏంటి, ఆమె మానసిక స్థితి బాగాలేదు అనటానికి మీరెవరు? మీరు కాదు కదా, కరెక్ట్ మీరు కాదు కదా సార్. ఎవరు చెప్పాలి? అది డాక్టర్ చెప్పాలి. అది ఎవరు? ఏ డాక్టర్ పెడితే ఆ డాక్టర్ కాదు, ఒక సైక్రాట్రిస్ట్ అనే ఒక ఆయన, లేకపోతే ఇంకేదన్నా నాకు తెలియదు. ఆ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వారు ఏమైనా టెస్ట్ చేసి ఈమె మానసిక స్థితి బాగాలేదు అని వారు చెప్పాలి. అంతే కదా సార్? అవును. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మీడియాలో మీరు చెప్పడం కాదు కదా. ఇప్పుడు మానసిక స్థితి బాగాలేనప్పుడు మీరు అందరూ ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఇప్పుడు మీరు చేసిన ఎవరైతే ఆమె మానసిక పరిపక్వత లేదో, ఆమె మానసిక స్థితి బాగాలేదు అన్నప్పుడు మీడియా వారందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అంటే పిచ్చివారు ఇంటర్వ్యూ తీసుకునే రైట్ మీకు లేదుగా. ఒక్క నిమిషం. అప్పుడు మీ అందరికీ నోటీసులు వస్తాయి. అంతే కదా సార్? అంటే ఒక పిచ్చివారిని మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? మీకు ఎథిక్స్, మీడియాకి కొన్ని ఎథిక్స్, అలాగే ఒక మీడియాకి కొన్ని ఉంటాయి కదా, అవి మీకు మీ దాంట్లో జర్నలిజం వస్తాయి. ఫస్ట్ వస్తాను. ఓకే, ఆదిత్య గారు ఫైనల్ గా చెప్పండి సార్, ఇది కేసు నిలబడదంటారా? నిలబడదా నేను అట్లా అన్నాను సార్. కేసు నిలబడితే జైలుకి వెళ్తాం, అప్పీల్కి వెళ్తాం. ఏముంది దాంట్లో? ఒకవేళ నిలబడింది అనుకున్నాము, ఆ 100 రూపాయలు 200 రూపాయలు ఫైన్ కడతలు బయటకు వస్తాము. లేదు 41 డేస్ సిఆర్పిసి నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇస్తాము. అంతే కదా సార్? చూద్దాం సార్. నెక్స్ట్ నేను ఫైనల్ గా ఒక్క నిమిషం సార్, మీరు ఫైనల్ గా అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను. చెప్పండి. అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇప్పుడు ఆమె అఘోర ఎవరైతే ఉందో ఆమె నేరస్తురాలు అని మీరు చెప్తున్నారు. అక్యూజ్డ్ మాత్రమే, ఆమె తప్పు చేసింది కాదు. అది కోర్టు నిర్ణయం చేసుకోవాలి. అంతే. చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద ఎట్లా ఉంటుంది చూద్దాం. అంతవరకే గానీ పోలీసులు నోటీసులు ఇస్తారా, ఆమెను పిలుస్తారా, విచారిస్తారా, ఒకవేళ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒక నిమిషం. పోలీసు వారికి కూడా శిక్షించే అధికారం లేదు కదా.
దే ఆర్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అంతేనా కదా? అవునవును. వారికి శిక్షించాలి కానీ వారికి ఎక్కడ ఉంటది? ఇప్పుడు కేసు పెట్టిన ఎవరైతే ఆ మహానుభావులు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా లేదు కదా. అంతిమంగా కోర్టులే సార్, కోర్టులే. ఆ, పోలీసులు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, విచారిస్తారు, కోర్టు ముందు పెడతారు సాక్ష్యాలు. అంతిమంగా కోర్టు. అదే సార్, ఇవన్నీ ఎప్పుడు తేలాలి, ఎప్పటికి రావాలి, ఎప్పుడు అవుతుంది? యా, నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ప్లాన్ మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు. ఒకటి సార్, ప్రాసిక్యూషన్ వారు ఏది చేసినా మేము డిఫెన్స్ వారుగా మేము ఎదుర్కొంటాం. వీఆర్ రెడీ టు ఫైట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అండి. అది మొత్తానికైతే ఈ సెక్షన్లు బట్టి చూసుకుంటే కనుక 325 BNS కావచ్చు, 11(1)A PCA యాక్ట్ కింద 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది. చూద్దాం పోలీసులు ఎప్పుడు విచారణకు పిలుస్తారు. అఘోరి ఇప్పుడు గుజరాత్ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె గుజరాత్ నుంచి ఇక్కడ తెలంగాణకి పిలుస్తారా, వరంగల్ పిఎస్కి పిలిచి మాట్లాడతారా, విచారిస్తారా అన్నది కూడా చూడాలి.